అరే బా ఆ తింగర్ దగ్గర చెప్పిందా నువ్వు నన్ను చెప్తున్నావురా? అరే రే రే ఏడుస్తూ సీరియస్గా చెప్పిందిరా, నాకు భయం అవుతుందిరా. పరా అదే నేను నేర్పించడానికి అట్లా చెప్పలేదు. ఏమోలే దా. అరే బా ఏడుస్తున్నాను. ఇదేంట్రా తీరా ఇక్కడికి వచ్చి చూస్తే పండుకోతలని అవుతుంది. అరే నాకెందుకు ఎడం కన్నా అదురుతుందిరా. ఉండే. హాయ్. హాయ్. హలో. హాయ్ బ్రో, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. హలో సిస్ ఫ్రమ్ అనదర్ మిస్. ఎప్పుడొచ్చావు? ఉదయాన్నే బస్సులో సీట్ ఖాళీ ఉందంటే బుక్ చేసుకొని వచ్చేసా. గుడ్ వన్. మీకు క్షేమ సమాచారాలు కుశల ప్రశ్నలు అయిపోతే అర్జెంట్ ఎందుకు రమ్మన్నావు చెప్తావా? అదా చెప్తా. మళ్ళీ ఎప్పుడు రిటర్న్? బాడీలో పాటలు బాగుంటే ఈవినింగ్ వెళ్ళిపోతా. అదేంటి పొద్దునొచ్చి సాయంత్రానికి వెళ్ళిపోతావా? అక్కడ ద్రౌపది వస్త్రాభరణంలో వస్త్రం లాగుటకు ఎవరూ లేరు. ఓహో, నాటకాలు స్టేజ్ మీద వేస్తే చప్పట్లు కొడతారు, కాదని ఇలా బయటేస్తే బట్టలు ఊడదీసి కొడతారు. నైస్ గుడ్ జోక్. హే నైస్ సెల్ఫీయా? తూలకు దత్తపుత్రుడు అంటే నీలానే ఉంటాడు. చెప్పా నువ్వు చెప్పు బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. అది బా స్టేటస్ పెట్టింది నువ్వే కదా, నువ్వే చెప్పాలి. చెప్పరా, అడుగుతుందిగా ఏదో చెప్పు. బా సూర్యుడు మండింగ్స్ చెమట పుట్టింగ్స్ సో ఇరిటేటింగ్స్ ఏం చెప్పింగ్స్. సెల్ఫీ టేకింగ్స్, స్టేటస్ అప్లోడింగ్స్, చెప్పులతో చెంప పగిలింగ్స్. యాక్చువల్లీ వాణి వాడు నిన్ననే వచ్చాడు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని నీకు చెప్పలేదు అంతే. మరి ఇదేంటి? చెప్పానుగా నీకు సర్ప్రైజ్ అని. నేను అడుగుతుంది ఇందులో ఉన్న అమ్మాయి గురించి. అమ్మాయా? నన్ను సంపేదాకులు సంతోషంగా ఉండేవారు. అబ్బా సారీ రా బా, బై మిస్టేక్. చెల్లమ్మా యాక్చువల్లీ నాకు ఇలాంటి మూమెంట్స్ వస్తే ఫోటో తీసి పెట్టుకోవడం అలవాటు. మీరేమనుకోకపోతే. సరే అన్య. బా బా నవ్వు బా. చెప్పండి. అది యాక్చువల్లీ మిమ్మల్ని అడుగుతుంది. వీడి సిస్టర్, వీడి సిస్టర్. చూస్తావేంట్రా, వానికి చెప్పు, తను నీ సిస్టర్ అని చెప్పరా, చెప్పు. అవును, షీ ఈజ్ మై సిస్టర్ ఫ్రమ్ మై ఓన్ మదర్. ఓ, మరెందుకు నాకు ఇట్టుకి అంత క్లోజ్ గా నిల్చుంది? అంటే మొగుడు పిల్లలు అన్నాక అదే వాళ్ళు ఏమైనా మూడు పిల్లలా దగ్గర నుంచి చూడడానికి. అదేదో కెమెరాలో ఫోటోలు తీసుకుంటే కెమెరా ఎఫెక్ట్ వల్ల అలా దగ్గరకు వచ్చి అంతే. అవునా? సర్లే, ఇది అడుగుదామనేనా అర్జెంట్గా రమ్మను? అదా కాదు, వేరే విషయం ఇంకోటి ఉంది. సిస్టర్ కొంచెం సిగ్గు పక్కన పెట్టి కొంచెం సొల్తారా ప్లీజ్. మా ఊర్లో పూజారి చెప్పారు, వచ్చే ఆదివారం చాలా మంచి ముహూర్తం అంట, పెళ్లి చేసుకుందామా? 200 ఏళ్ళకు ఒకసారి వచ్చే ముహూర్తం అంట, చాలా మంచిది. సండే పెళ్లి, 200 ఏళ్ళకి ఒకసారి వచ్చే ముహూర్తం. అవును. నేను ఒక భైరవ్, నువ్వు ఒక మిత్రం. మరి మరి శ్రీహరి? ఆపడే, ఇదిగో నాకు కుదరదు. ఎందుకు? నాకు ఆఫీస్ ఉంది. సండే కదా. సండే అయితే ఆఫీస్ పబ్కి వెళ్ళి పార్టీ చేసుకుంటుందా? నాకు ఓవర్ టైం ఉంది. ఓవర్ టైం నీ ఇష్టం కదా. ఆహా, మా ఆఫీస్లో అలాదే ఇష్టం. సరే ఇప్పుడు ఏమంటావు, నన్ను చేసుకోనంటావా? అవును అంట. ఓకే. ఏంటి పంతులకు కాల్ చేసి ముహూర్తం క్యాన్సిల్ చేస్తున్నావా? కాదు, పోలీసులకు చెప్పి నా చావు కర్ణం నువ్వే అని చెప్తా. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నీ పేరు కూడా రాస్తా, ఆగు. నువ్వురా. ఇదిగో వాణి, ఇదిగో. ఇప్పుడు ఇదంతా అవసరమా? అవసరమా? ఆదివారం పెళ్ళి. సరే ఏదో ఒకటి చూద్దాం చూద్దాం చూద్దాం. సరేలే, చేసుకుందాం చేసుకుందాం. ఓకే కిట్టు. మా వామ్ హగ్గులు నీకు, వార్నింగులు నాకు. ఏదో జీవితం.
బావా చెప్పు మాలచ్చి. అది మనకి పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతున్నా పిల్లలు లేరు. అవును, అయితే మా అమ్మ ఫోన్ చేసింది. ఈ ఆదివారం చాలా మంచి రోజంట, గుడికెళ్ళి పూజ చేపిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పింది. దాందే ఉంది మాలచ్చి, పూజే కదా, నీ ఇష్టం. మా మంచి బావ, ఇది 200 ఏళ్ళకోసారి వచ్చే మంచి ముహూర్తం అంట. ఓయ్, ఆదివారమా? కుదరదు కుదరదు కుదరదు. ఎందుకు కుదరదు? నీకు ఆ రోజు సెలవేగా. బా వద్దు మాలచ్చి. నాకు తెలుసు బావా. తెలుసా? ఏం తెలుసు? ఇవి నీ మాటలు కాదు, నీలో ఉన్న దుష్టగ్రహాలే నీతో ఇలా మాట్లాడిస్తున్నాయి. లోపలేంటి, చుట్టూ అవే ఉన్నాయి. అందుకే అమ్మవారికి మొక్కుకున్నా. ఏమని? నీలో ఉన్న దుష్టగ్రహాలన్నీ పోతే 41 రోజులు నీకు ఒంటిపూట అన్నం పెట్టి ఒంటి నిండా శూలాలు గుచ్చి నిప్పుల్లో నడిపిస్తానని మొక్కున్నా. వచ్చేసేసాయి. అవి మొక్కులా లేకపోతే మిలిటరీ హోటల్ మెనూనా? తొడ తందూరి, చీకుల చికెన్ ఫ్రై చెప్పినట్టు చెప్తున్నావు. అయితే పూజకు ఒప్పుకోమన్నమాట. నేను చెప్పేది కాస్త వినవే మాలచ్చి. అమ్మా కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ దుర్గమ్మ, మా బావకి పూజలు అంటే ఇష్టం లేదమ్మా. మా బావ ఒప్పుకుంటే. మాలచ్చి మాలచ్చి మాలచ్చి, ఆపు ఆపు. సరే వస్తా, చేపిద్దాం చేపిద్దాం చేపిద్దాం. అయితే వస్తావు కదా? మా మంచి బావా. సరే, లవ్ యూ బావా. ఈయనమ్మా, నా బతికి ఏమైతో ఏంటో. ఇదేమో పూజ అంటది, అదేమో పెళ్ళంటది. ఏరా, నీకు నేను కాకుండా వేరే అమ్మాయి కావాలా? లేదు మాలచ్చి, వద్దు మాలచ్చి, వద్దు కావాలా? మాలచ్చి, వద్దు మాలచ్చి, వద్దు మాలచ్చి, మాలచ్చి ప్లీజ్ ప్లీజ్ మాలచ్చి, మాలచ్చి వద్దు మాలచ్చి, మాలచ్చి 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 ప్లీజ్ ప్లీజ్ నన్ను బావా? మాలచ్చి బావా, ఏమైంది బావా? అది కత్తి. కత్తా? ఏం కత్తి బావా? ఏం లేదులే, వదిలే. ఏంటి బావా, ఏమైంది నీకు? ఈ మధ్యన ఏదో ఆలోచిస్తూ చాలా కంగారుగా ఉంటున్నావు. ఏమైనా ఉంటే నాతో చెప్పు బావా. చూడు బావా, నీ మీదే ప్రాణాలన్నీ పెట్టుకుని నేను పెళ్లి చేసుకుని వచ్చా. ఇంట్లో నువ్వు ఊర్లో ఉంటావు, నీకు నాకు సెట్ అవ్వదని చెప్పినా వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చా. ఏదో చిన్న చిన్న గొడవలైనా సర్దుకుపోయి నువ్వు నాతో ఉంటే చాలనుకునే పిచ్చి ప్రేమ బావా నాది. నువ్వు ఇలా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటే రేపు నీకు ఏదైనా అయితే, నువ్వు నన్ను వదిలేసిపోతే, నువ్వు లేకుండా నాకేం తోచదు బావా. తర్వాత ఏం చేయాలో కూడా నాకు తెలీదు. ప్లీజ్ బావా, ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. నాకు ఆఫీస్ కాల్ ఉంది, నేను మాట్లాడేసి వస్తాను. హ. హలో. ఏంటి కిట్టు, ఒక 2 డేస్ నుంచి ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉన్నాం. చెప్పు. అసలు 2 రోజుల్లో మన పెళ్ళుందని గుర్తుందా నీకు? హా. ఏమవుతుందో ఏమో. ఎప్పుడైతే నేను నీకు నా మనసులో మాట చెప్పానో అప్పుడే నువ్వు నా వాడివి అయిపోయావు కిట్టు. పెళ్ళి ఇదంతా కేవలం నా కోసమే కాదు, ఏదో ఫార్మాలిటీ అంతే. అయినా నీకో విషయం చెప్పనా? నేను ఇక్కడికి నీకోసమే వచ్చానని మా డాడీకి తెలుసు. కానీ నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఒక మాట అడిగారు. పేర్లోనే కృష్ణుని పెట్టుకున్నాడు, నీ ఒక్కదాంతోనే ఆగిపోతాడా అని. ఈ ప్రపంచం అంతా నన్ను మోసం చేసినా నా కిట్టు నన్నెప్పుడు మోసం చేయడని చెప్పాను. నాకెలాంటి అబద్ధాలు చెప్పడని చెప్పాను. అది నాకు నీ మీదున్న నమ్మకం. అంత ప్రేముంది కిట్టు నువ్వంటే నాకు.
నమ్మకం పోయిన బ్రతకగలనేమో కానీ ప్రేమ పోతే బ్రతకలేను. ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. సరే, 2 రోజుల్లో కలుద్దాం. బాయ్. బావా బావా, నేను రెడీ, నీదే లేటు. బావా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? స్విచ్ ఆఫా? నేను స్నానం చేసి వచ్చేలోపు ఎక్కడికి మాయమైపోయాడప్పా?